అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. కార్తీక మాసం ఈ పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేవి స్నానం, దానం, జపం, ఉపవాసం. నార్మల్గా ఏ మాసంలో అయినా మనకి ఒకరోజు, 2 రోజులు లేదా 3 రోజులు పర్వదినాలు ఉంటాయి. కానీ ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినాలే. ఈ మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసం కార్తీక దామోదరునికి ప్రత్యేకమైన మాసం. అంటే శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శివ పూజతో పాటు కార్తీక దామోదరుని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అటువంటి పరమ పవిత్రమైన కార్తీక మాసం ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. 2025 అక్టోబర్ 22 బుధవారము కార్తీక శుక్ల పాడ్యమితో మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుందండి. ఎప్పుడు ముగుస్తుంది అంటే నవంబర్ 20 గురువారము కార్తీక అమావాస్యతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 23 యమద్వితీయ భగినీ హస్త భోజనం, అక్టోబర్ 25 నాగుల చవితి, నవంబర్ 1 చిలుకు ఏకాదశి, నవంబర్ 2 క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజుతో మనకు చాతుర్మాస్య వ్రతాలు పూర్తవుతాయండి. నవంబర్ 5 కార్తీక పౌర్ణమి, నవంబర్ 8 సంకష్టహర చతుర్థి, నవంబర్ 20 కార్తీక అమావాస్య. ఇంతటితో మనకి కార్తీక మాసం ముగుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.